ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతా వినండి. యెహోవా పెందలకాడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 8వ వచనం ఇంపార్టెంట్. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటను ఆలకింపపోతిరి గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనులను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపుచున్నాను. ఈ దేశం మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులు శాపగ్రస్తులగుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడుగా ఉండజేసేదను. సంతోషనాదము, ఉల్లాస శబ్దము, పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరమును, తిరుగుట రాలి ధ్వని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జీనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవాకు ఇదే 70 సంవత్సరాలు గడిచిన తర్వాత వారి దోషమును బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశంలో శిక్షింతును. ఆ దేశం ఎప్పుడు పాడగున్నట్లు నియమింతును. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ప్రభా, వాక్యంలో వెళ్తున్నా, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను చెప్పే మెయిన్ క్లియర్ కట్గా ఓపెన్ పాయింట్ ఏంటంటే, దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది, ఏం జరిగింది, అందులోకి వెళ్ళి మనం ఏం తెలుసుకోవాలా అన్నది ఈరోజు నేను చెప్పబోయే ముఖ్య మూల పాఠం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడును గాక, నాతో మాట్లాడును గాక. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, ఇది ఇర్మియా భక్తుడు ప్రవచనం చెప్పాడు. నేను చాలాసార్లు చెప్పాను. మరి 70 వారాలు అనగా 70 సంవత్సరాలు వారు బబులోను దేశంలో ఉంటారు. తర్వాత 70 సంవత్సరాలు చివరి టైంలో ఎవరైనా ప్రార్థన చేస్తే మరి నేను వారిని తీసుకొని వస్తా అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్పాడు. ఇది నేను చాలాసార్లు చెప్పాను. ఎవరు ప్రార్థన చేశారు అంటే దానియేలు భక్తుడు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇది మన అందరికీ తెలుసు. నేను లోగడ కూడా చాలాసార్లు చెప్పాను. అయితే ఇక్కడ నేను చెప్పే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు దేవుని మాట వినలేదు. దేవునికి మాట ఇచ్చి వెనుకకు వెళ్ళిపోయినారు. దానివల్ల చాలా తీవ్రత జరిగింది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమని చెప్తుందంటే, పెందల కాడనే లేచిన ప్రవక్తలు మీ దగ్గర పంపించాను, అయినా మీరు వినలేదు అంటున్నారు. నా మాట వినటం ఇష్టం లేక మీరు నన్ను వెనుతిరిగారు. ఉత్తర దేశంలో ఉన్న బబులోను రాజ్యంలో ఉన్న నా సేవకుడైన నెబుకద్నెజరుని మీ యొద్ద పంపిస్తాను. అనేక మంది మిమ్మల్ని చుట్టుకుంటారు, వాళ్ళు మిమ్మల్ని పాడు చేస్తారు, మిమ్మల్ని నాశనం చేస్తారు. మీ దేశంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తిరుగటి రాళ్ళు అంటే తినే పదార్థాలు ఏవి, శబ్దాలు ఏం వినబడు, అసలు ఈ దేశమే ఉండదు అని చెప్పి దేవుడు ఏం చేసిండంటే ఇర్మియా భక్తుని ద్వారా చెప్పిండు. తర్వాత దాన్ని నెరవేర్చాడు. అంటే దేవుని ప్రియమైన వారలారా, దేవుడు ఒక దేశాన్ని ఫామ్ చేసిండు. తర్వాత ఆ దేశాన్ని మళ్ళా చెదరగొట్టేసిండు. ఇజ్రాయెల్ ప్రజలు ఆ చెదరగొట్టేంతవరకు తెచ్చుకున్నారు. వీళ్ళు దేవుని మాట వింటే అయిపోతుండే. దేవుడు ఏం చెప్పిండండి, జస్ట్ నా మాట వినండి బేటా అన్నాడు, అంతే. కానీ నువ్వు చెప్పేది ఏంది, మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామని చెప్పి వీళ్ళు వెనుకకు వెళ్ళారు. అప్పుడు దేవునికి కోపం వచ్చి దేవుడు ఏం చేసిండంటే చెడగొట్టేసిండు. ఇక్కడ దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సిన వర్షన్ ఏంటంటే, మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభువుని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేయాలి. మన ఆలోచన విధానంలో కావచ్చు,
మన వస్త్రధారణలో కావచ్చు, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు, ఒక వ్యక్తి మాటలు వినే విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది చేయకుండా మనం ఏది చేసినా అది మనకు రివర్స్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఒక సిస్టర్ గారు అంటున్నారు, ఏమంటారు అంటే, నాకు అందరు దూరం అయిపోతారు, మా అమ్మ దూరం అయిపోయింది, మా అన్నలు దూరం అయిపోయారు, ఇప్పుడు నేను ఏకాకిగా ఉన్నాను అంటున్నారు. నేనేం చెప్పిన అంటే, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కదా, ప్రభు అందరినీ దూరం చేస్తున్నాను చెప్పిన. ఇలా కూడా ఉంటుందా అని అంటుంటే, అవును ఇలా కూడా ఉంటుంది. దేవుడు లోకానికి వేరుగా జీవించాలని మనకు చెప్పాడు. క్రైస్తవ జీవితం చాలా కష్టం. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో ఇష్టమైన మార్గం, ఒకటేమో కష్టమైన మార్గం. కష్టమైన మార్గంలో ఎక్కువ ఉండరు. నిజమైన క్రైస్తవుడిగా బతకటం చాలా కష్టం. కొంతమందికి చెప్తే దాన్ని వితండవాదం చేస్తారు. అట్లెట్లుంది, బైబిల్లోకి వెళ్ళి చూసి చెప్తారు. కష్టం అన్నమాట. హల్లెలూయా. రియల్ క్రిస్టియన్గా బ్రతకాలంటే చాలా కష్టం. కానీ రియల్ క్రిస్టియన్గా బ్రతికితేనే పరలోక రాజ్యానికి వెళ్తాం, ప్రభు నామానికి మహిమ కలుగుతుంది. చాలామంది విశ్వాసులు, చాలామంది పాస్టర్సు, చాలామంది సంఘస్థులు, క్రైస్తవ సమాజంలో చాలామంది 90% కూడా దేవుని మాట వినకుండా ఇష్టానుసారమైన జీవితంలో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆ టైంలో ఇజ్రాయెల్ దేశం కూడా అట్లనే దేవుని మాటలు వినకుండా కొనసాగించటం వల్ల దేవుడు మొత్తము దేశాన్ని పాడు చేసేసిండు. నా సేవకుడైన నెబుకద్నెజరు అంటున్నాడు. నెబుకద్నెజరు రాజు, ప్రపంచాన్ని ఆ టైంలో ఏలిన రాజు. ఒక 4000 సంవత్సరాల క్రితం స్టోరీ నేను మీకు చెప్తున్నా. ఆయనకి యేసుప్రభు అంటే తెలియదు, యెహోవా అంటే తెలియదు, ఆయన అన్యుడు. కానీ దేవుడు ఏమంటుండంటే, నా సేవకుడైన నెబుకద్నెజరు అంటున్నాడు. అంటే దేవుని ప్రియమైన వారలారా, దేవుని బిడ్డల్ని దేవుడు సరి చేయటానికి ఎవరినన్నా వాడుకుంటాడు. అన్యుడిని వాడుకుంటాడు, ముస్లిమ్స్ని వాడుకుంటాడు, శత్రువులను కూడా వాడుకుంటాడు. దేవునికి మనమంటే చాలా పిచ్చి, అట్లనే మనమంటే కోపం కూడా. మనం ఆయన మాటకు లోబడి మనం ఆయనను చూస్తూ నడిచినప్పుడు మనమంటే ఆయనకు పిచ్చి వస్తుంది. ఇంకా అడగకముందు అన్నీ చేస్తుంటాడు. మనం ఆయన మాట వినకుండా వెనుకకు వెళ్తూ, నువ్వేంది మాకు చెప్పేది, మాకు అంతా తెలుసు, బైబిల్ పరంగా మనం నడవనప్పుడు అంతే వ్యతిరేకత మళ్ళా వస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఒక బిడ్డ పుట్టినప్పుడు డాక్టర్ కానీ నర్సు కానీ ఆ పుట్టిన బిడ్డకి ఒక పేగు బంధం ఉంటే ఆ పేగుని కట్ చేస్తారు. కట్ చేసి దానికి ఒక క్లిప్ పెడతారు. కొన్ని రోజుల తర్వాత పేగు వెళ్ళిపోతుంది, నార్మల్ అయిపోతారు. ఒకవేళ పేగు కట్ చేయకపోతే తల్లి చనిపోతుంది, బిడ్డ కూడా చనిపోతాడు. అట్లనే దేవుని ప్రియమైన వారలారా, దేవుడు తన ప్రవక్తలను పంపించి, తన సేవకులను పంపించి వాక్యం ద్వారా హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. లోకాన్ని వైపు చూసి నడవకండి, లోకంలో అంతా మోసము ఉంది, దేవుని చూస్తూ నడవండి అని. అయితే కొంతమందికి చాలా కోపం వస్తుంటుంది. హల్లెలూయా. అంటే వాక్యం తెలియనలోకి వస్తుంది. ఈయనేంది ఇట్లా చెప్తున్నాడు, ఇంతేనా, ఇట్లనేనా, ఇంతేనా, ఇక అందరిని వదిలేస్తూ ఇట్లా ఎన్నో వస్తుంటాయి. ఇక్కడ దేవుడు తన సేవకుల్ని పంపిస్తాడు. తర్వాత దేవుడు కూడా కొన్ని విషయాల్లో మనల్ని కట్ చేస్తూ ఉంటాడు. కొంతమంది వ్యక్తులు మనకు తెలియకుండానే మాకు కట్ అయిపోతూ ఉంటారు. అరే వాళ్ళు ఎందుకు కట్ అయిపోయారో మనకు అర్థం కాదు. దాని వెనకాల దేవుని ప్రణాళిక ఉంటుంది. మనకు ఒక మంచి ఉద్యోగం ఉందనుకోండి, అది రాకుండా చేస్తాడు దేవుడే. అంటే దేవుని భయం ఏంటంటే, ఆ ఉద్యోగంలో పడి నువ్వు లోకంలో ఏడ కలిసిపోతావో, బాగా డబ్బు వచ్చేస్తే ఎక్కడ పడిపోతావో దేవునికి భయం. హల్లెలూయా. తల్లిదండ్రులైన మనకు కూడా పిల్లల మీద చాలా భయం ఉంటుంది. పిల్లలు అడిగిందంతా కూడా మనం ఇప్పియ బుద్ధి కాదు. పిల్లలు అన్నీ అడుగుతారు, ఇప్పిస్తే ఏడ పాడైపోతారు అని చెప్పి వాళ్ళకి బాగా అవసరం ఉంటేనే ఇప్పిస్తాం, లేకపోతే లేదు. వారిని కట్టడి చేస్తూ ఉంటాం. దేవుడు మన తండ్రి కాబట్టి ఆయన కూడా శత్రువులను, దయ్యంలను, దురాత్మలను పట్టుకొని మనని కట్టడి చేస్తూ ఉంటాడు. ఈ విషయం మనం గమనించాలి. మనకి ఎప్పుడు నెమ్మది కలుగుతుంది అంటే, ప్రభు మాట విని నడిచినప్పుడు నెమ్మది కలుగుతుంది. ఆ ప్రభు యొక్క మాట వినటానికి మనము మన చెవి ఆయనకి ఇవ్వాలి.
బైబిల్లో మనం చూస్తే ఏలీ అని చెప్పి ఒక న్యాయాధిపతి ఉండే. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో ఈ స్టోరీ అంతా ఉంటుంది. ఈ ఏలీ అనే న్యాయాధిపతి వాళ్ళకి 2 కొడుకులు ఉంటారు, హోఫ్ని, ఫిన్హాస్. మందిరంకి వచ్చే అమ్మాయిలతో వాళ్ళు పాపం చేస్తూ ఉంటారు. మందిరం కోసం ఏదైనా బలి అర్పణలు చేస్తే వాళ్ళు బలి అర్పణ చేయకుండా వీళ్ళే తినేస్తుంటారు. ఈ ఏలీ అనే న్యాయాధిపతి ఆ మందిరానికి యాజకుడుగా న్యాయాధిపతిగా ఉంటాడు. మొత్తం ఒక పాస్టర్ లెవెల్లో ఉంటాడు. ఆయనకు కూడా కంటి చూపు తగ్గిపోతుంది. ఆయన కంటి చూపు తగ్గిపోయిందని చెప్పి వాళ్ళ పిల్లలే వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ ఉంటారు. దేవునికి విరుద్ధంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఎవరు ఏం చెప్పలేరు. అమ్మో దైవజనుడు కొడుకులు, దైవజనుడు కదా అని చెప్పి ఎవరు వ్యతిరేకించరు. చాలామంది వాళ్ళతోటి బలైపోతూ ఉంటారు. ఆ టైంలో సమూయేలు అని ఒక చిన్న బాబు వస్తాడు. 4 years 5 years లోపలనే ఉంటుంది. దేవుని ఒక వాక్కు తనకు ప్రత్యక్షమే దేవుడు తనకు చెప్తాడు. ఏలీ వాళ్ళ కొడుకులు చాలా ఇబ్బంది పెడుతున్నారు నాకు, నేను వాళ్ళిద్దరిని చంపేస్తా. ఏలీకి దేవుడు చెప్పకుండా సమూయేలు ప్రవక్తకి సమూయేలు అనే చిన్న బాలుడితో దేవుడు చెప్తాడు. హల్లెలూయా. చెప్పిన తర్వాత నిజంగానే దేవుడు ఏం చేసిండంటే ఆ ఏలీ కుమారులు యుద్ధానికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు చనిపోయాడు. ఆ వార్త విని ఏలీ గారు ఒక పెద్ద కాంపౌండ్ వాల్ మీద కూర్చుంటే మన భాషలో చెప్పాలంటే హార్ట్ అటాక్ వచ్చి ఆయన కింద పడి చనిపోతాడు. అట్లా ఒక్కటే క్షణంలో ఏలీ యొక్క కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. దేవుడు సమూయేలు భక్తునితో ఏలీకి చెప్తే కూడా ఆయన మందలించలేకపోయాడు. దేవుడు కొన్ని విషయాలు మనకి ఏం చేస్తాడంటే ఎవరెవరి గురించో చెప్తాడు. లెక్కకు చూస్తే ఏలీ భక్తునికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ సమూయేలు భక్తునికి లేదు. ఆయన చిన్న అబ్బాయి, చిన్న బచ్చా. ఏలీ అనే దైవజనుడు మంచి వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, సీనియర్ మోస్ట్ న్యాయాధిపతి ఆయన ఆ టైంలో. ఆయనకు చెప్పకుండా ఈ చిన్న బాబు ద్వారా బుద్ధి చెప్పిండు, కానీ ఆయన వినలేకపోయాడు. తన కుటుంబాన్ని దిద్దుకోలేకపోయాడు, నాశనం అయిపోయాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ సమూయేలు ప్రవక్త గారు పెద్దగా అయిన తర్వాత సౌలు భక్తుడు కూడా తప్పులు చేస్తూ ఉంటే సౌలు భక్తుడిని కూడా సమూయేలు ప్రవక్త గద్దిస్తాడు. ఈయన కూడా అప్పటికి విన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే దేవుని ప్రియమైన వాళ్ళారా, ఒక్క నిమిషం. సమయము మధ్యాహ్నం 2 గంటలు. నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను. ప్రకటన 2:10. రైట్. అప్పుడు సమూయేలు ప్రవక్త ఈయనకు చెప్తాడు, నీ రాజ్యం 2గా చీలిపోతుంది, నువ్వు ఇంకా రాజుగా ముందుకు ఫార్వర్డ్ కావు. లెక్కకు చూస్తే సౌలు వాళ్ళ కొడుకు యోనాతాను సేవకుడు అవ్వాలి, దావీదు సేవకుడు అయ్యాడు. దావీదు పెద్ద రాజు అయిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత దావీదు కూడా పాపం చేశాడు. పాపం చేయటం అనేది కామన్, అది జరుగుతుంది. అది కామన్. ఆ పాపాన్ని సరిదిద్దుకోవటమే సూపర్ న్యాచురల్ అన్నమాట. పాపాలు అందరు చేస్తారు, తప్పులు అందరు పడతారు, దైవజనులు కూడా పడతారు. కానీ ఆ తప్పుని దిద్దుకొని ఆ తప్పు నుంచి బయటికి రావటమే ఒక అతీతమైన పని అన్నమాట, సూపర్ న్యాచురల్ థింగ్. అది మనం ఫాలో అవ్వాలి. దావీదు భక్తుడు చేసిండు. నాతాన్ అనే ప్రవక్త చెప్పినప్పుడు ఆయన చాలా రియలైజ్ అయ్యి ఆయన మనసుని ఆయన కష్టపెట్టుకొని 7 రోజులు ఏం తినకుండా సాగిలపడి భారం కలిగి ప్రార్థన చేసి ఆ శాపంలోకి వెళ్ళి ఆ పాపంలోకి వెళ్ళి బయటపడి అప్పటి నుంచి ఏ పాపం చేయలేడు ఆయన. అందుకే ఆయన సింహాసనం నిత్యం ఉండిపోతుందని దేవుడు చెప్పిండు. కావాలంటే దావీదు భక్తుడు కూడా నువ్వేంది నాకు చెప్పేది అని చెప్పి చంపిపియచ్చు, కానీ చేయలేడు ఆయన. అంటే దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువు చెప్పింది మనం వినటానికి ప్రయత్నం చేయాలి.
ప్రభు మనకి ఒక భారం ఇస్తాడు, లేకపోతే మనం ప్రభుకి కొన్ని మాటలు ఒప్పుకుంటాం. నేను ఎగ్జాక్ట్గా ఒక 2 నెలల క్రితం ఇట్లనే మధ్యాహ్నం ప్రేయర్ జరుగుతున్నప్పుడు, మీరు మనసులో ఏదైనా భారం తీసుకోండి, ఏదైనా కొత్త ఆలోచన మీరు దాన్ని ఫాలో అవ్వండి అని చెప్పాను. పాస్టర్ల కోసం ప్రార్థన చేస్తా అని చెప్పి కొంతమంది, వృద్ధాపంలో ఉన్నవారు కొంచెం ప్రార్థన చేస్తాను కొంతమంది, ఇక ఎన్నో మొక్కులు మనం మొక్కుకున్నాం. మరి వాటి ప్రకారం మనం నడుస్తున్నామా అంటే ఏమో తెలియదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవునికి మనం ఏదైనా మాట ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం మనం పరిగెత్తాలి. ప్రాణం పోయినా కానీ దానికోసం మనం నిలబెట్టుకోవాలి. క్రైస్తవుల్లో కొంతమందికి ఎట్లుంటుంది అంటే, వాళ్ళు ఎవరితో కలవరు, వాళ్ళది వాళ్ళకే, వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ పాటలు, వాళ్ళ బైబిల్ రీడింగ్, ఎవరికి సంబంధమే లేదన్నట్టు కూడా ఉంటారు కొంతమంది క్రైస్తవులు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, అందరినీ ప్రేమించండి, ఒకరి భారం ఒకరు మోయండి అని చెప్పారు. అక్కడికి పోతే నాకేమొస్తుంది, ఆయనతో నాకేం పని ఉంది అని మనకు ఉంటుంది అన్నమాట. కానీ అట్లా ఉండద్దు మనం. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. దేవుడు మనకు రక్తం గార్చాడు, దేవుడు మన కోసం మరణాన్ని ఇచ్చాడు, తన దేహమే మొత్తం నుజ్జు అయిపోయింది, ఉమ్మినప్పుడు ఉమ్ము ఎండిపోయింది. దేవుడు మన కోసం ఎన్నో చేశాడు. మరి మనం ప్రభా నా పాపాలు క్షమించు ప్రభా, నేను పరిశుద్ధంగా ఉంటాను ప్రభా, ఇప్పటి నుంచి నేను ఏ పాపం చెయ్యను ప్రభా అని మనము మొక్కుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. మళ్ళా దాని ప్రకారం జీవిస్తున్నామా? మనం జీవిస్తలేము అంటే దేవుని మాట విననట్టే కదా. ఆ వినకపోవటం వల్ల మనకు నాశనం జరుగుతుంది కదా. మళ్ళీ దేవుని మీద ఏడవటం ఏమైనా లాభం ఉంటుందా? హల్లెలూయా. ఒకసారి ఆలోచిద్దాం. ఇజ్రాయెల్ ప్రజలకు ఏమని చెప్పిండంటే, 6 సంవత్సరాలు మీరు మంచిగా పంట పండించండి, 7వ సంవత్సరం నాకు ఇచ్చేయండి, నాకు వదిలేసేయండి అన్నాడు. సింపుల్, చిన్న మాటనే. మీరు 7వ సంవత్సరం మళ్ళీ ఫుడ్ కోసం మీరు కష్టపడకండి, 6వ సంవత్సరంలో డబల్ పంట ఇస్తాను, 6వ సంవత్సరం పంట వస్తుంది, 7వ సంవత్సరం కూడా పంట వస్తుంది, 7వ సంవత్సరం వదిలేయండి, 8వ సంవత్సరం మళ్ళీ పంట మీరు పండించండి అని చెప్పాడు. వీళ్ళు చేయలేదు. ఖతం, దేవుని కోపం వచ్చింది. ఇప్పుడు కూడా మన భారతదేశంలో చాలా పొలాలు నాశనం అయిపోయి, వరదలు, ఎంతోమంది చనిపోతారు. న్యూస్లో మనం చూస్తే మొన్ననే అక్కడ ఎక్కడో బీహార్లోనే ఎక్కడో ఎవరో బాబా అంట, చంద్రసింగ్ బాబా అని ఏదో బాబా ఉన్నాడు. ఆయన ప్రసంగం వినడానికి 2.5 లక్షల మంది వచ్చారు. ఆయన ఒక 18 సంవత్సరాలు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా ఉండి, ఏంది నేను ఓన్లీ కానిస్టేబుల్ అని చెప్పి పక్కన పెట్టి బాబా అవతారం ఎత్తి ఆయన ప్రసంగాల ద్వారా అనేక మందిని ఆయన సంపాదించుకున్నాడు. 80,000 మంది వస్తారు గ్రౌండ్లో అని చెప్పి 2.5 లక్షల మందిని పిలుచుకున్నాడు. ఇక ఆయన హెలికాప్టర్లో వెళ్ళిపోతున్నారని చెప్పి అందరూ ఆయన పాదాలు మొక్కాలని చెప్పి కొంత వందల వేల మంది ఆయన కోసం పరిగెత్తారు. తొక్కిస్లాట్లలోనే దాదాపు 200-250 మంది చనిపోయారు. అక్కడేమో 150-120 అని చెప్తున్నారు. హల్లెలూయా. చాలా ఘోరం, ఎటు చూసినా మరణాలే. హల్లెలూయా. చూద్దాం. మొన్న వర్షం పడి, నిన్న మొన్న అవతల మొన్న మా ఫుల్ వర్షాలు పడి ఊరూరే కొట్టుకుపోయింది. దాదాపుగా 70 మంది చనిపోయారని చెప్తున్నారు, ఇంకెక్కువనే చనిపోయి ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే, మనము దేవుని మాట వింటలేం. అన్యుల పక్కన పెట్టండి, మనం దేవునికి ఇచ్చిన మాటని మనం నెరవేర్చి, దేవుడు పిలిచిన పిలుపుకి మనం లోబడి, దేవుని మాటలో మనం ముందుకు పోయినప్పుడు మనని చూసి దేవుడు మన దేశాన్ని, మన ప్రపంచాన్ని దేవుడు కాపాడుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యం ఈరోజు ఉన్నది, అది మనకి హెచ్చరికగా ఉన్నది. దాన్ని మనము అర్థం చేసుకొని మనం ముందుకు పోవటం చాలా చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచిస్తాం. దేవునికి ఎన్నో మాటలు ఇచ్చినాం, ఎన్నో చేస్తా, ఇట్లనే ఉంటా, నీ లెక్కనే ఉంటా, నీ వలే ఉంటా అని అంటాం, ప్రార్థిస్తాం, పాటలు పాడతాం. మరి ఉంటున్నామా? హల్లెలూయా. మాట చెప్పటం వేరు, పాట పాడటం వేరు.
మాట చెప్తే అంత పవర్ఫుల్ ఉండదు, కానీ పాట పాడితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరి మీద ఒక పాట పాడినా అనుకో, బాగా ఇన్స్పైర్ అయిపోతారు. మనం దేవుని మీదనే పాట పాడుతున్నాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ తోడు కావాలయ్యా, నీ నీడ కావాలయ్యా. మరి నిజ జీవితంలో అట్లనే ఉంటున్నామా? ప్రతిదీ దేవుని మీద ఆధారపడుతున్నామా? దేవునికి నచ్చిన పని ఈరోజు ఏం చేశాం? ఒకసారి మనం ఆలోచిద్దాం. హల్లెలూయా. అసలు నేను దేవుని నమ్మినానా నిజంగా? చాలామంది బాప్తిజం తీసుకుంటారు, కానీ దేవుని ఒక మనసులో ఏముందో తెలుసుకోరు. అసలు దేవుడు అంటే ఏందో తెలుసుకోరు. ఏదో కష్టాలు పోయినా ప్రభువుని నమ్ముకున్నాం, బాప్తిజం తీసుకుంటే పరలోక రాజ్యం పోతామంట, అందుకే తీసుకున్నాం. హల్లెలూయా. ఒక మంచి డాక్టర్ దగ్గర మనం ఎందుకు వెళ్తాము? వాళ్ళు చెప్పిన ఫీజు ఎందుకు చెల్లించుకుంటాము? వాళ్ళు మంచిగా చేస్తారని చెప్పి మనం చెల్లించుకుంటాం. హల్లెలూయా. అదొక నమ్మకం. చీప్గా ఏదో మీద చూసే డాక్టర్ దగ్గర మనం వెళ్ళాం, మంచి డాక్టర్ దగ్గర మనం వెళ్తాం. ఆ నమ్మకం అది. ఒక నిజమైన దేవుని దగ్గర, ఒక నిజమైన సృష్టికర్త దగ్గర మనం వచ్చినప్పుడు నాణ్యత పొందడానికి ప్రయత్నం చేస్తాం. మనం నాణ్యత పొందుకున్నాం. ఆ నాణ్యతకి మనం ఎంత రుణస్థులుగా ఉన్నాం అన్నది నేను చెప్పే పాయింట్ అన్నమాట. హల్లెలూయా. మనమైతే ఆఫ్టర్ ఆల్ ఇజ్రాయెల్ ప్రజలకైతే దేవుడు రాత్రింపగలు కాపాడిండు, రాత్రింపగలు మాట్లాడుతున్నాడు. వారికి దేవుని ఒక వాక్యం ఇచ్చాడు. తర్వాత మంచి ప్రవక్తలను వారికి పంపించి, ఎర్లీ మార్నింగ్ ప్రవక్తలను పంపించి వారిని బలపరుచుకుంటూ వచ్చాడు. కానీ వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు. ఎందుకంటే అన్యులను చూసిరు, వీరు లోకాన్ని చూసిరు. దేవుని చూసి సంతోషపడకుండా అన్యులను చూసి సంతోషపడ్డారు. హల్లెలూయా. అప్పుడు ఏమైపోయిందంటే వారి జీవితం వారిది నాశనం అయిపోయింది. చాలామంది క్రైస్తవులు దేవునిలో నిలబడకపోవటానికి కారణం వారి లోపల లోకం ఉండటం, లోకం యొక్క ఆచారాలు ఉండటం, లోకం యొక్క పద్ధతులు ఉండటం, లోకానుసారంగా నడవటం. ఆత్మానుసారులు ఆత్మ గురించి ఆలోచిస్తారు, శరీరానుసారులు లోకానుసారులు లోకం గురించి ఆలోచిస్తారు. యేసుప్రభు వారు ఏమని చెప్పినంటే, క్షయమైన ధనము కోసం మీరు ప్రయాసపడకండి, అక్షయమైన ధనము కొరకు, సంపద కొరకు ప్రయాసపడండి. క్షయమైన ధనము అంటే టెంపరీ మనీ, టెంపరీ ప్రాపర్టీ. అక్షయమైన ధనము, అక్షయమైన సంపద అంటే పర్మనెంట్ అన్నమాట. హల్లెలూయా. మొత్తం బైబిల్ని మనం మొత్తము చదివితే, బైబిల్ గురించి ఆలోచిస్తే మొత్తం ఆత్మ గురించే ఉంటుంది. ఆత్మని డెవలప్ చేసుకో, ఆత్మీయంగా బ్రతుకు. ఎందుకంటే దేవుడు ఆత్మ కాబట్టి. కానీ బేసికల్గా మనం పుట్టింది శరీరం కాబట్టి శరీరం ఇన్ఫ్లుయెన్సే ఎక్కువ ఉంటుంది. శరీరానికి సంబంధించిందే మనకు తలంపులు ఉంటాయి. అందుకే దేవుడు మనకి వాక్యం ఇచ్చాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ నేను చెప్పే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని రాకడ అతి త్వరలో ఉన్నది. ప్రభువుకు మనం ఏమేం మాటలు ఇచ్చామో దాని ప్రకారం జీవిస్తున్నామా లేమా? ప్రభువు కొరకు ఈరోజు నేను ఏం చేయగలిగాను? ప్రభువుతో నేను ఎంతసేపు మాట్లాడుకున్నాను అన్నది చాలా ఇంపార్టెంట్. వాటి గురించి ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ప్రభువుకి మాట ఇచ్చేసి మన ఇష్టానుసారంగా మనం తిరిగితే, నడుస్తే మనకు తెలియకుండానే మనకు నాశనం వస్తుంది. తర్వాత దేవుడు ఏం చేయలే, యేసయ్య నమ్ముకొని కూడా నాకేం కాలే అని చెప్పి ప్రభువు మీద ఏడవటం కూడా వేస్ట్. మన మూర్ఖత్వం ఏం ఉండదు. ఇజ్రాయెల్ ప్రజలు అట్లనే చేశారు. ఆయన దేవుడు కాబట్టి తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి, ఆయన ప్రేమామయుడు, దయామయుడు కాబట్టి సరే అని చెప్పి ఆయన మళ్ళా వీరి దగ్గరకు వచ్చిండు. లేకపోతే అట్లనే ఉంటే వారందరూ, ఇజ్రాయెల్ ప్రజలందరూ నాశనం అవుతుండే. ఇప్పుడు కూడా దేవునికి ఇజ్రాయెల్ ప్రజల మీద చాలా భారం. అన్యులైన మనము ఇజ్రాయెల్ ప్రజలతో ఏకీభవిస్తేనే వారు పరలోక రాజ్యానికి వస్తారు, మనం కూడా పోతాం.
మనం కానంత వరకు, మనం రానంత వరకు వాళ్ళు పరిపూర్ణులు కాదు. వాళ్ళు చెప్పుకుంటారు మేము అబ్రహాం సంతానము అని. మనం కూడా అబ్రహాం సంతానం. వారి శరీర విత్తనం అయితే మన ఆత్మ విత్తనం. అబ్రహాంకి దేవుడు చెప్పిండు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయో అంతమంది పిల్లల్ని ఇస్తా అని చెప్పాడు. ఎవరైతే అబ్రహాం దేవుని నమ్ముకున్నారో వారందరూ కూడా అబ్రహాం సంతానం అయ్యారు. వాళ్ళు శరీర విత్తనం, మన ఆత్మ విత్తనం. హల్లెలూయా. మన దేవుని పేరు అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవుడు. కాబట్టి ఆ దేవునికి మనం మాట ఇస్తున్నాము. ఒకసారి మనం ఒక బుక్కు, ఒక పెన్ను తీసుకొని ఈరోజు టైం దొరికితే నేను దేవునికి ఎక్కడెక్కడ ఏమేమి మాటలు ఇచ్చిన, పోయిన వారం ఏం ప్రేయర్ చేసిన, నేను దాన్ని నెరవేర్చినానా లేదా అనేది సెల్ఫ్ చెక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎన్నో బంధకాలకి ఇది ఒక పెద్ద రూట్ అన్నమాట. ఒక పెద్ద తాళం లెక్క పనిచేస్తుంది, పెద్ద సొల్యూషన్ అన్నమాట. హల్లెలూయా. దేవునికి విరుద్ధంగా మనం నడిచి మనం ఏమీ చేయలేం. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని విరుద్ధంగా నడిచి మొత్తం దేశమే అడ్రస్సే లేకుండా అయిపోయింది కొన్ని సంవత్సరాలు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ వాళ్ళు దేశంగా మారటానికి చాలా సంవత్సరాలు పట్టింది. దాదాపుగా 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు పట్టింది. వాళ్ళంతా మళ్ళా ఇజ్రాయెల్ అనేది ఒక దేశంగా పిలవటానికి 2-3 వేల సంవత్సరాలు పట్టింది. వాళ్ళు ఒక 70 వారాలు, 70 సంవత్సరాలు తప్పు చేసినందుకు. అది కూడా దానియేలు ప్రార్థన చేయటం బట్టి అక్కడ సెట్ అయింది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనం ఆలోచిద్దాము. దేవా ప్రభా, నేను నీకు ఏదైనా మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకపోతే నువ్వు నాకు గుర్తు చెయ్యి, నెరవేర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాకైతే ఫ్రీగా తినటానికి తిండి ఇస్తున్నావు, ఫ్రీగా ఆరోగ్యం ఇస్తున్నావు, ఎంతోమందికి లేని ధన్యత నాకు ఇస్తున్నావు. నేను నీ దాసుడిని అన్న ప్రార్థన చేసింది. నీ దాసురైన నన్ను, అన్న ఏం సేవ చేయదు కానీ మందిరంలో వచ్చి నీ దాసురాల్ని అంటున్నది. తగ్గింపు అన్నమాట. నేను నీ దాసుని ప్రభా, నీ దాసురాల్ని. మరి నాకు శక్తి ఎంత ఉంటే, నా వల్ల ఎంత అయితే అంత నేను చేయటానికి ప్రయత్నం చేస్తా. నా కళ్ళు ఓపెన్ చేయి, నాతో నువ్వు మాట్లాడు. మనం లూకా సువార్త, యోహాను సువార్త చదివితే అన్నమ్మ అని చెప్పి ఒక ఆమె ఉంటుంది. 87 సంవత్సరాల మీద ఉంటుంది. ఆమె విధవరాలు. రాత్రింబగలు ఉపవాసంతో రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ప్రభువుని ప్రార్థనలతో సేవ చేస్తుండే ఆమె దేవునికి మొక్కుకుంది. చివరి వరకు ఆమె నిలబడ్డది. హల్లెలూయా. నాకు భర్త లేరు, నాకు పిల్లలు లేరు అని చెప్పి ఏం ఆలోచించలేదు ఆమె. బతుకుతుందే నేను దేవుని కోసం అనుకొని వెళ్ళిపోయింది. చాలా ఇంపార్టెంట్. ఈ లోకంలో మనం చూస్తే ఏ మతమైనా మీరు తీసుకోండి, వాళ్ళ కోసమే ఉంటుంది. ఈవెన్ దో క్రైస్తవ మతం కూడా, క్రైస్తవంలో మతం ఉంది, సత్యం ఉంది. సత్యము దేవుని కోసం ఉంది. అందుకే యేసుప్రభు ఏమనంటే నేనే సత్యము, నేనే మార్గం, నేనే జీవము అన్నాడు. యేసుప్రభు నమ్ముకున్నాము అంటే ఉన్నది కూడా వదులుకోవాల్సి వస్తుంది. యేసుప్రభు చెప్పిండు, ఎవరైనా నన్ను వెంబడించిన గొర్రెల ఎడల తనను తాను ఉపేక్షించుకొని అన్నీ వదులుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి అన్నాడు. చివరి వరకు కష్టాలు ఉంటాయి, చివరి వరకు రోగాలు ఉంటాయి, చివరి వరకు మనకి ఇబ్బందులు మనకు వస్తూనే ఉంటాయి. వాటిని మనం పట్టించుకోకుండా దేవుని ప్రియమైన వాళ్ళారా, మనం ఏం చేయాలంటే దేవుని కోసం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ప్రభా, నా ఖర్చులకి డబ్బులు, తినడానికి తిండి ఎట్లా ప్రభా అంటే దేవుడే ఇస్తాడు. దేవుడు ఒక పర్పస్ కోసం మనల్ని ఇక్కడ పిలుచుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన ముందర ఎంతోమంది చనిపోయారు, మన వెనకాల ఎంతోమంది చనిపోయారు, మన పక్కన వాళ్ళు ఎంతోమంది చనిపోయారు, మన ఇంట్లోనే ఎంతోమంది చనిపోయారు. మనం బతికి రోజు బట్టలు వేసుకుంటున్నాం, రోజు ఆహారం తింటున్నాం, రోజు ఎట్లనో గడిచిపోతుంది. కష్టపడిన అవుతుంది, కష్టపడకపోయినా అవుతుంది. ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో తెలియదు, ఎక్కడి నుంచి ఆహారం వస్తుందో తెలియదు. మనకు ఆహారం వస్తుంది, మనకు నిద్ర వస్తుంది, మనకు నడిచిపోతుంది. కానీ దేవుని పనే జరుగుతలేదు. దేవుడు మనసులో చాలా బాధపడుతున్నాడు. తన పని చాలా పెండింగ్ అయిపోతుంది. మనం అది ఆలోచించాలి.
ప్రభా నేను నీ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నా, నువ్వు నాకు చెప్పు ప్రభా, నాకు భారం ఈ ప్రభా. అట్లా కొన్ని రోజులు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని ఒక దివ్య దర్శనం మనకు కలుగుతుంది. దేవుని ఒక భారం మన మనసులో వస్తుంది. అప్పుడు అర్థమైపోతుంది. అప్పుడు లైఫ్ చాలా బిజీ అయిపోతుంది, ఇంట్రెస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఉంటున్న బిజీ ఇది కాదు, బిజీ దేవునిలో బిజీ ఉండాలి. ఇప్పుడు మనం లైఫ్లో బిజీ ఉంటున్నాము, దానివల్ల దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, బాధ వస్తుంది. అదే దేవునిలో మనం బిజీ ఉన్నప్పుడు చాలా సంతోషం వస్తుంది, నెమ్మది వస్తుంది, ఇంకా పరిగెత్తాలి, ఇంకా చేయాలనేది వస్తుంది. అది మనంతటా మనం అనుకుంటే రాదు, అది దేవుడు మన లోపల కల్పించాలి. అది దేవుడు కల్పించటానికి దేవుని ప్రియమైన వారలారా మనం దేవుణ్ణి అడగాలి. అట్లా అడుగుతున్నామా? నాకు సొంతం ఇల్లు, నాకు డబ్బులు, మా ఆయన మారాలా, నా పిల్లలు మారాలా, వాళ్ళకి మంచి సంబంధాలు రావాలా, మంచిగా ఉండాలా. ఇది ఎవరైనా చేస్తారు. దేవా మరి నన్ను ఎందుకు పుట్టించావు? మనం ఒంటరిగానే వచ్చినాం. మనం వచ్చినప్పటి నుంచి దేవుడు ఉన్నాడు. తర్వాత మనకి పెళ్లి వయసు వచ్చినప్పుడు భర్తనో భార్యనో ఇచ్చాడు. తర్వాత మనకు పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళ ఖర్చుల కొరకు మనకు డబ్బులు ఇచ్చి ఆయన చేసిండు, పెద్దగా చేసిండు. కానీ మనమైతే ఒంటరిగానే వచ్చాము, ఏదో ఒక దానికోసం వచ్చాము. అదే దేవుడు దానికోసమే ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. ఎవరు ఆ టైపు ప్రార్థన చేస్తారు, ఎవరు నన్ను అడుగుతారు, నా నిమిత్తం ఎవరు పోతారు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ మతంలో చూడండి, హిందూ మతం, ముస్లిం, క్రిస్టియన్, ఎక్కడైనా చూడండి, వచ్చిన భక్తులందరూ తమ కోసమే తాము ప్రార్థన చేసుకుంటారు, కానీ దేవుని కోసం అడగరు. హన్న అనే భక్తురాలు, ప్రభా నాకు ఒక కొడుకుని నీకు ఇచ్చేస్తా అన్నది. ఆమె దేవుని భారం ఆమె తెలుసుకుంది. చరిత్రలో ఆమె పేరు నిలబడిపోయింది. ప్రపంచంలో ఒక గొప్ప కొడుకుని ఆమె కన్నది. ఆమె చేసిన ప్రార్థన, నాకు కొడుకుని నీకు ఇస్తా అన్నది. దేవుని కోసం పెంచాలని అనుకుంది, పెంచింది ఆమె. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, మరి మనం దేవుని కోసం ఏం చేసినాం? ఇప్పుడు నేనే ఉన్నాను, నేనైతే దేవుని కోసం ఏం చేయలే, 1% కూడా చేయలే. నాకు తెలుసు నేను ఏం చేసినాను, ఏం లేదు. ఈరోజు నేను వాక్యం చెప్తున్నా అంటే ఆయన టైం ఇచ్చిండు చెప్తున్నా. హల్లెలూయా. ఈరోజు నాకు పైసలు వచ్చినాయంటే ఆయనకి నా మీద ప్రేమ ఉంది కాబట్టి వచ్చింది, ఖర్చు పెడుతున్నా. నా అంతటా నేను ఏమీ చేయలేదు, ఇంకా చెయ్యాలి. దావీదు భక్తుడు అంటాడు, నీ ప్రభా నీ ఇల్లు కోసం నాకు ఆశ భక్షిస్తున్నది. ఇర్మియా భక్తుడు అంటాడు, ప్రభా నా ఎముకలను నీ వాక్యం మండుతుంది. దేవుని ప్రియమైన వారలారా, మరి దేవుని ఒక ఇల్లు కోసము మనకి మనసులో వస్తుందా? ఎప్పుడైనా అడిగినామా, ప్రభా నేను ఏం చేయాలి, అసలు నన్ను ఎందుకు పుట్టించినావు, నీకోసం ఎన్ని కష్టాలైనా భరిస్తా, ఎన్ని నిందలైనా భరిస్తా, నీ కొరకు బ్రతుకుతా ప్రభా, నువ్వు నాకు చెప్పు, నేను ఏదో ఒకటి చేయాలి, చేసే నీ రాజ్యానికి రావాలి. నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు చనిపోయి తిరిగి లేచావు, అవమానాలు పడ్డావు, నిందలు పడ్డావు, ఎవరు చూపించని ప్రేమ నాకు చూపించావు. నా తల్లి నన్ను ఎన్నోసార్లు అసహించుకుంది, నా తండ్రి నన్ను ఎన్నోసార్లు అసహించుకున్నారు, వారు నాకు రివర్స్గా వచ్చారు. కానీ నువ్వు నన్ను ఎన్నిసార్లు నీకు దూరంగా పరిగెత్తినా కానీ నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు కదా ప్రభా, నేను నీకోసం ఏం చేయాలి అని ఎప్పుడైనా అడిగినామా? ఒకవేళ అడగకపోతే ఈరోజు మనం అడుగుదాం, ఈరోజు నుంచి అడుగుదాం, ప్రభా నేను ఏం చేయాలి, ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతానో తెలియదు, కానీ ఏదో ఒకటి నీకోసం చేయాలి, నువ్వు నాకు చెప్పు. దేవుడు ఇట్లా చెప్పంగానే బేటా ఇట్లా చేయని చెప్పాడు ఆయన. కొన్ని రోజుల తర్వాత అప్పుడు ఆయనకి తెలుస్తే అప్పుడు ఆయన పంపిస్తాడు మనకి. ఒక దైవజనుడు వచ్చన్న చెప్తాడు, ఒక కళ వస్తుంది, లేకపోతే ఒక దర్శనం వస్తుంది, లేకపోతే ఏదో ఒకటి తెలుస్తుంది, మన మనసులో హృదయంలో కలుగుతుంది. మొత్తానికి దేవుని భారం ఉన్నప్పుడు మన హృదయంలో వస్తుంది. దాన్ని ఎవ్వరు కూడా తీసుకొని వెళ్ళరు, ఎవరు కన్ఫ్యూజ్ చేయరు. చంపటానికి రెడీ అయిపోయినా కానీ ఆ దర్శనం కోసం, ఆ భారం కోసం చనిపోవటానికి రెడీ అయిపోతాం, కానీ మనం మాత్రం ఆ దర్శనాన్ని, ఆ భారాన్ని ఎవరు మనం తీయలేరు. అది దేవుడు పెట్టిన దర్శనం. పౌలు భక్తుడిని ఎంతోమంది చంపాలని వచ్చారు, వాళ్ళకి ఎదురుగా పోయాడు, కానీ
వాళ్ళు చంపేస్తారేమో అని చెప్పి ఈయన పారిపోలేదు, నిలబడ్డాడు, చివరి వరకు నిలబడ్డాడు. దేవుని బిడ్డలందరూ, దేవుని శిష్యులందరూ నిలబడ్డారు. ఇది క్రైస్తవ జీవితం అంటే. కాబట్టి మనం ఆ రకంగా ప్రార్థన చేస్తే దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనతోని మాట్లాడతాడు, తన ఉద్దేశము మన లోపల నెరవేరుతుంది, మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అరే నేను దేవుని కోసం ఈ పని చేసిన కదా అని చెప్పి మనం బతకచ్చు. హల్లెలూయా. లేదు అంటే అందరితో పాటు పుట్టి అందరితో పాటు సమాధి అయిపోవటం తప్ప పెద్దగా ఏముండదు. అట్లయితే మనం అన్యులుగానే బతకచ్చు. ఇంత ప్రభువు నమ్ముకొని బాప్తిజం తీసుకొని నిందలు అవసరమే లేదు. కాబట్టి దేవుని కోసం మనం ఏదైనా చేయాలి. ఒక పాపాత్ములైన స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి ఆమె పాదాలు కడిగింది. కన్నీటితో కడిగి తన వెంట్రుకలతో ప్రభు పాదాలు తుడిచింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది, మీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. మన పాపాలు క్షమించబడటానికి మనము విస్తారంగా ఎప్పుడైనా ప్రభువుని ప్రేమించినామా? కనీసం ఒక 2 గంటలు ప్రేయర్లో ఉన్నామా? 2 గంటలు ఏకధాటిగా పాటలు పాడామా? మన మందిరం పొద్దున 9 గంటల కంటే ఏ రోజైనా 7 గంటలకి, 5 గంటలకు, 6 గంటలకు పోయి మందిరం ఎప్పుడైనా సాఫ్ చేశామా? మందిరంలో ఉన్న బాత్రూంలు కడిగామా? అదంతా దేవుని పనే కదండి. దైవజనుడు రాకముందే పోయి ఆయన కోసం, సంఘం కోసం ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా? మన జీవితంలో ఎక్కడైనా మన చర్చ్ మెంబర్స్ ఎక్కడైనా మీటింగ్ పెట్టుకుంటే, ఏదైనా పెళ్లి ఉందంటే మనం పోయి ఏమైనా సాయం చేశామా? అక్కడ దేవుని పని జరగాలి. ఒక సువార్త కూటం ఉంది, లేకపోతే మనం అందరితో పాటు వెళ్ళి అక్కడ కూర్చొని ప్రార్థన చేసి వచ్చేసామా? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారారా, మనం దేవుని కోసం ఏదైనా చేయాలి. దేవుని కోసం దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. నేను చెప్పటం కాదు. ఎందుకంటే నేను మిమ్మల్ని పుట్టియలే, నేను మీ కొరకు చనిపోలే, నా వల్ల అంత కూడా కాదు. ఈరోజు ఉన్నాను, రేపు మట్టిలో వెళ్ళిపోయే వ్యక్తిని నేను. దేవుడు మీకు చెప్పాలి. దేవుణ్ణి అడగండి భారం కలిగి, ప్రభువా నాకు ఎందుకు పుట్టించావు? నువ్వు చేయటానికి సిద్ధమే, నువ్వు ఎక్కడ పోమంటే అక్కడ వెళ్తా, ఏం చేయమంటే అది చేస్తా, కానీ నువ్వు నాకు చెప్పు, బతిమలాడితే అప్పుడు దేవుడు చెప్తాడు. మనం ప్రేమగా ప్రేయర్లో ఉండి ప్రేమగా దేవుని దగ్గరికి వెళ్ళి తెలుసుకొని దేవుని యొక్క ఆశను మనం నెరవేర్చాలి. అది ఒక భక్తుని యొక్క గుణం, భక్తుని యొక్క లక్షణం. అది ఒక భక్తుడు అని అంటే అదే అన్నమాట. మన ఓన్ మైండ్ ఉపయోగించి దేవుణ్ణి సాటిస్ఫై చేయటం కాదు, దేవుని మనసులో ఉన్న సేవ చేసి దేవుణ్ణి సాటిస్ఫై చేయటం. లోకంలో 90% వాళ్ళ ఓన్గా నడుస్తుంది సేవ. ఓన్గా వాళ్ళకి మెప్పులు రావటానికి, వాళ్ళకు సత్కారాలు రావటానికి అనేక మంది వాళ్ళ వైపు తిప్పుకోవాలని చేస్తారు. అది ఎవడైనా చేస్తాడు. దేవుని మనసులో ఉన్న సేవ రావాలి. మోషే భక్తుడు దేవుని మనసులో ఉన్న సేవ చేశాడు. హల్లెలూయా. సమూయేలు భక్తుడు దేవుని మనసులో ఉన్న సేవ చేశాడు. చాలా ఇంపార్టెంట్. ఆ భక్తుల్లో మనం కూడా ఒక భక్తుడుగా మనం మారిపోవాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.